అందరూ తోపుడు పడలేనా? ఇక్కడ చేయక్కడి తోపుడు పళ్ళు ఉన్నాం, అందరూ తోపుడు పడలేదు. తోపుడు పళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రోడ్డుకి వ్యాపారం పెరిగే కొద్ది ఏమవుతుందంటే దానిలో కొంచెం విస్తరించిపోయేటప్పటికి విశాఖపట్నం నగరం అంతా, బాబాపట్నం కాదు, విశాఖ నగరం అంతా రోడ్లపైకి వ్యాపారాలు వస్తున్నాయని మీరు చేస్తున్నప్పుడు ఎక్కడ చిన్న చిన్న షాపులు వాళ్ళు కూడా షెడ్ వేసి ఫుట్పాత్ ఆక్యుపై చేశారు. ఒరిజినల్ గా వచ్చింది ఏంటంటే ఫుట్పాత్ ఆక్యుపై చేస్తే మనుషులు నడవడం కూడా రోడ్డు మీద నడిచే పరిస్థితి వచ్చింది. పార్కింగ్ చేసే 2 వీలర్స్ కూడా మళ్ళీ రోడ్డు మీద పెట్టి రోడ్స్ అన్ని కూడా నేరం అయిపోయింది. దాని మీద విశాఖ లాంటి మంచి నగరం, మనందరికీ కూడా ఉపాధి కలిగించే నగరం, ఎంతో మంది బయట దేశస్తులు, బయట రాష్ట్రం వాళ్ళు అందరూ వస్తున్నారు. మనకు సింహాచల యాత్రికులు మన దగ్గర వచ్చేవాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు వస్తారు. మన రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా మనం వ్యాపారం చేయాలనేది ఉద్దేశం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కూడా మాట్లాడాను, తోపుడు వర్తకులకి ఎక్కడెక్కడ కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ వ్యాపారాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలి, హార్కర్ స్టోర్స్ కూడా ఐడెంటిఫై చేయాలనుకుని ఇక్కడ పనిలో ఉన్నారు. కాకపోతే షాపులు ఎవరైతే ఫుట్పాత్ ఆక్యుపై చేసి ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రం అది ఎలా లేదు. అది మీరందరూ కూడా సాయంత్రం అయితే మళ్ళీ పట్టిపోతారు. అందరూ తోపుడు అయితే తోపుడులకి ఎలాగో పండగ కాబట్టి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. ఎక్కడికక్కడ మీరు ఏదైనా పరిశ్రమ చేయకండి. నేను ఇప్పుడు ప్రయత్నం చేసేది ఏంటంటే కొన్ని ప్రాంతాలు చూసాం. ఇప్పుడు ఎల్ఐడి నుంచి బాబాపట్నం ఉన్న వాళ్ళందరూ కాలువలు ఎవరు ఎల్ఐడి బాబాపట్నం కాలువలు. సో ఆది జంక్షన్ ఏరియా నుంచి ఇక్కడ శ్మశానం దాకా ఉన్న వాళ్ళు, శ్మశానం దగ్గర నుంచి మన బంధు దాకా ఉన్న వాళ్ళు, స్టేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్టేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు లేవు, వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పాను, ట్రాఫిక్ కూడా చెప్తారు, వెంకటరావు గారు కూడా వస్తారు. మనం ఒకసారి విజిట్ పెట్టుకుంటాం దసరా వెళ్ళాక. ఎవరికి ఎక్కడ అనుభవం ఉంటుంది, అందరూ ఒకే వ్యాపారం చేసినా మీకేం రావడం. వీళ్ళందరూ డిఫరెంట్ వ్యాపారాలు కదా. పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మీరు హోటల్స్ టీ కొట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకేమున్నాయి టిఫిన్లు ఎక్కువ మంది ఉన్నారు. ప్లాస్టిక్ సామాన్లు ఇట్లా మళ్ళీ సీజనల్ మళ్ళీ పండుగలు వచ్చినప్పుడు మళ్ళీ మీ వ్యాపారం మారుతాయి, అంతే కదా. వినాయక చవితి వస్తే వినాయక పంతులు ఇలా డిఫరెంట్ వ్యాపారాలు చేసుకుంటారు. మనం ఇప్పుడు మొత్తం ఎంతమంది జనరల్ అసోసియేషన్ నెంబర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను కూడా పైన కూడా వైద్యం చేస్తున్నాం. ఈ 4 రోజుల్లో మొదలైపోతుంది. అక్కడ వరకు 60 అడుగుల రోడ్డు మనకి ఎన్ఎస్టీఎల్ నుంచి ఇక్కడ వరకు. ఆ పైన అక్కడికి వెళ్ళిన ఎవరు పైన ఉంది. అక్కడి నుంచి మన హైవే మనకు సింహాచలం రోడ్డు కనెక్ట్ అయ్యేదాకా అక్కడ ఇందిరానగర్ మీదుగా అది 40 అడుగుల రోడ్డు చేస్తున్నాం. అది బహుశా అదొక 2-3 నెలల్లో అది కూడా కంప్లీట్ అయ్యాక కొన్ని మనకి స్పాట్స్ దొరుకుతాయి. అంటే మీ వ్యాపారం అనుకూలం. ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఉపాధి పోకుండా అలాగని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది మాట్లాడతాం. తప్పనిసరిగా ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఎవరిని కూడా నొప్పించాలనో లేకపోతే ఆదాయాలు అందించాలని కాదు. ఇది మరీ ఎక్కువైపోయి కొంతమంది ఏం చేశారంటే మీరందరూ మీ బండి మీరే వ్యాపారం చేసుకుంటున్నారు. విశాఖ నగర్లో ఏమైందంటే కొద్దిమంది అన్ని చోట్ల ఉంది కానీ కొద్దిమంది కంటైనర్స్ పెట్టేసి అది అతికిచ్చేసి 1000 రూపాయలు కష్టం ఒకటి, ఇంట్లో కొంచెం సుఖం ఒకటి. వీటిపైన కొన్ని కంప్లైంట్లు వెళ్ళి సో అన్ని ఒకసారి ప్రక్షాళన చేయాలనుకున్నాను. మన దగ్గర అలాంటివి లేవు, మన దగ్గర అది లేదు. ఇక్కడ వాళ్ళే స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే కాబట్టి నేను 2-3 స్థలాలు చూసాము. నేను మళ్ళీ మీ అందరికీ అసోసియేషన్ అందరికీ చూపిస్తాం. మీకు అనుభవం ఉందనుకుంటే కొంతమంది అక్కడ ఎంట్రీ చేసి మిగిలిన వాళ్ళకి ఏ రకంగా చేయాలో చేయాలి. మ్యాక్సిమం అందరూ వచ్చినా అక్కడ వ్యాపారం ఫోకస్ జోన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాం. అక్కడ మనకి ఉన్నాయి కదా, మనకి అక్కడి నుంచి ఇక్కడ వరకు 3-4 పెద్ద ప్లేసెస్ ఉన్నాయి. రోడ్ నుంచి ఇక్కడ వరకు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అవసరమైతే వేరే డిపార్ట్మెంట్ స్థలాలన్నా తీసుకుందాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి వాళ్ళకి కూడా ఖాళీ ఉంటే ప్రభుత్వం ఆ వెసులుబాటు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా
ఆ ఉద్దేశంతో ఉన్నారు. అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా ఉంటే ఖాళీగా ఉండే ప్లేసెస్ ఫోకస్ క్రియేట్ చేయాలని మన ప్రాంతంలో ముఖ్యంగా కంచరపాలెం నుంచి గోపాలపట్నం బంక్ వరకు కూడా ఐడెంటిఫై చేస్తున్నాం.